everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. త్రూ దిస్ ఛానల్ యూ కెన్ సేవ్ సో మచ్ మనీ. కాబట్టి ఛానల్ అంతా ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ కమ్యూనిటీ పోస్ట్. చెక్ ఇట్ వన్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ తాటి ముంజలు లేదా తాటి ముంజ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ ఆర్ ఐస్ యాపిల్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ లేట్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ గులాబీ రేకులు. గులాబీ రేకులని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దెమ్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ వాళ్ళందరూ ఎవరో నీకు తెలుసా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్ ఫోన్ చూస్తూ ఎంతసేపు ఉంటావు? పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ డూ యూ స్పెండ్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్? హౌ లాంగ్ డూ యూ స్పెండ్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు ఫోన్ చూస్తూ ఎంత టైం గడుపుతూ ఉంటావు అని. అదే హౌ లాంగ్ విల్ యూ బీ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ అంటే నువ్వు ఫోన్ చూసుకుంటూ ఎంతసేపు ఉంటావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టెల్ మీ టు వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ ద ఫోన్ ఫర్ సో లాంగ్. టెల్ మీ టు వాట్ ఆర్ యూ డూయింగ్ ఆన్ ద ఫోన్ ఫర్ సో లాంగ్ అంటే నువ్వు ఫోన్లో అంతసేపటి నుంచి ఏం చేస్తున్నావో నాకు కూడా చెప్పు అని. Another example is if you play so many games your brain won't function properly. If you play so many games on the phone your brain won't function properly అంటే నువ్వు ఫోన్లో ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటే నీ బ్రెయిన్ సరిగా పనిచేయదు అని. సెంటెన్స్ నెంబర్ 2 is స్కూల్కి ఎందుకు వెళ్ళనన్నావు? ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ సే యూ డోంట్ గో టు స్కూల్? వై డిడ్ యూ సే యూ డోంట్ గో టు స్కూల్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ఐ విల్ లీవ్ ఇట్ అట్ దాట్ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ లైక్ దట్ అగైన్. ఐ విల్ లీవ్ ఇట్ అట్ దాట్ సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ లైక్ దట్ అగైన్ అంటే నేను ఇక్కడితో వదిలేస్తున్నాను, మళ్ళీ ఇలాంటివి నువ్వు చెప్పొద్దు అని. Another example is you don't have to lie, tell me why you don't feel like going. You don't have to lie, tell me why you don't feel like going అంటే నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు నిజంగా ఎందుకు వెళ్ళాలనిపించలేదో నాకు చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 3 is ఇలా చేస్తే మంచి మార్కులు రావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో if you do this you won't get good marks. If you do this you won't get good marks ఈ విధంగా చెప్తాం. You will not get good marks అంటే నీకు మంచి మార్కులు రావు అని. Let's have some examples now. First one is so put your phone away and start reading for a while. So put your phone away and start reading for a while అంటే కాబట్టి నువ్వు నీ ఫోన్ని పక్కన పెట్టి కాసేపు చదవడం స్టార్ట్ చెయ్యి అని. Another example is you should be ahead in everything else including your studies. You should be ahead in everything else including your studies అంటే నువ్వు నీ స్టడీస్తో పాటు మిగిలిన వాటిల్లో కూడా ముందుకు వెళ్ళాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 is కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా పిల్లలకి, సో దీన్ని ఇంగ్లీష్లో go outside and play for a while. Go outside and play for a while ఈ విధంగా చెప్తాం. For a while అంటే కాసేపు అని. Now the first example is instead of watching TV or your phone go outside and play for a while. Instead of watching TV or your phone go outside and play for a while అంటే టీవీ లేదా ఫోన్ చూస్తూ ఉండే బదులు నువ్వు బయటకు వెళ్ళి కాసేపు ఆడుకో అని. Now the example number 2 is going outside and playing will exercise your body. Going outside and playing will exercise your body అంటే బయటకు వెళ్ళి ఆడుకోవడం వల్ల నీ బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 is పరిగెత్తకుండా ఒక చోట కూర్చో.
లేదా పరిగెత్తకుండా ఏదో ఒక చోట కూర్చో. ఇలా కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో సిట్ డౌన్ సమ్వేర్ వితౌట్ రన్నింగ్. సిట్ డౌన్ సమ్వేర్ వితౌట్ రన్నింగ్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ రన్నింగ్ అరౌండ్ ఫర్ నో రీజన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ రన్నింగ్ అరౌండ్ ఫర్ నో రీజన్ అంటే నువ్వు కారణం లేకుండా లేదా నువ్వు ఊరికే అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని. Another example is I can't find you so you sit here. I can't find you so you sit here అంటే నేను నిన్ను వెతుక్కోలేను కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చో అని. సెంటెన్స్ నెంబర్ 6 is ఏమైందో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో How will I know what happened if you don't tell me? How will I know what happened if you don't tell me? ఈ విధంగా అడుగుతాం. How will I know అంటే నాకు ఎలా తెలుస్తుంది అని. The first example is Why are you crying without telling me what happened? Why are you crying without telling me what happened? అంటే ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు అని. Another example is You shouldn't fight over every little thing. You should get along with your friends. Or You should not fight over every little thing. You should get along with your friends. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా మీ ఫ్రెండ్స్తో గొడవ పడకూడదు. నువ్వు మీ ఫ్రెండ్స్తో కలిసిమెలిసి ఉండాలి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నావు. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో From whom did you learn all this? From whom did you learn all this? ఈ విధంగా అడుగుతాం. From whom అంటే ఎవరి దగ్గర నుండి అని. Now the first example is You are talking nonsense. Where did you learn all this? You are talking nonsense. Where did you learn all this? అంటే నువ్వు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని. Another example is You shouldn't say such things, so don't learn all this. Or You should not say such things, so don't learn all this. అంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కాబట్టి ఇలాంటివి నువ్వు నేర్చుకోవద్దు అని. And the last sentence is ఒక మాట నీకు ఇన్నిసార్లు చెప్పలేను. బాగా ఎక్కువ సార్లు చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I can't tell you one thing so many times. I can't tell you one thing so many times. ఈ విధంగా చెప్తాం. Now the first example is Why do you make me say everything so many times? Why do you make me say everything so many times? అంటే ప్రతిదీ ఇన్నిసార్లు నాతో ఎందుకు చెప్పించుకుంటున్నావు లేదా ప్రతిదీ ఇన్నిసార్లు చెప్పేలాగా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. Another example is If you don't know something, ask your teacher or me, but don't stay with that doubt. If you don't know something, ask your teacher or me, but don't stay with that doubt. అంటే నీకు ఏదైనా తెలియకపోయినట్లయితే మీ టీచర్ని లేదా నన్ను అడుగు, కానీ ఆ డౌట్తో అలాగే ఉండిపోవద్దు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.